నేడు 10th ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బహిర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలను విడుదల చేసిన వెంటనే వెబ్సైట్స్లో అప్లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 10th వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్కు 5,08,385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలున్నారు. ఇక ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, ఈరోజు 10th క్లాస్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్ లో ఎస్ఈఈటీ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ విడుదల చేయనున్నారు ఎస్ఈఈటీ కార్యాలయంలో. అయితే ఈ ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఇమీడియట్ గా వెబ్సైట్ లో కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ లో మనబడి యాప్ తో పాటు telangaana.gov.in అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కూడా అప్లోడ్ చేయనున్నట్లు కూడా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది 10th వార్షిక పరీక్షలను గత నెల మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామ్ కి దాదాపు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు ఉండగా 2,50,433 మంది బాలికలు ఉన్నారు. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇయర్ కంపారిటివ్లీ అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు. 10th స్టాండర్డ్ చదివిన వాళ్ళు ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా. సో మార్నింగ్ 11 o'clock కి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫరిదారు విడుదల చేయనున్నారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. నేడు 10th ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను విడుదల చేసిన వెంటనే వెబ్సైట్స్లో అప్లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 10th వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్కు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.